హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో హెల్దీ ఓట్స్ దోసలోకి బెస్ట్ కాంబినేషన్ ఆనియన్ టొమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం ఓట్స్ దోశకు రెడీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల ఓట్స్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల ఓట్స్కి 2 కప్పుల పెరుగు తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పులు పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ ఓట్స్ దోశ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, తురిమి పెట్టుకున్న అల్లం, క్యారెట్ తురుము, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి, అల్లం అనేవి ఆప్షనల్ ఫ్రెండ్స్, కానీ వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఓట్స్ దోశలకైతే పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇక్కడ నేనైతే దోశల్ని ఊతప్పంలాగా వేస్తున్నాను. మీరు పలుచగా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనకి హెల్దీ అండ్ సింపుల్ ఓట్స్ దోశలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మన కారంకి తగ్గట్లుగా పచ్చిమిర్చి, ఒక 3 టొమాటోలు చిన్నది, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఈలోపు మిక్సీ జార్లోకి 1 కప్పు పల్లీలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి చల్లార్చుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చిని కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్